హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గట్ల, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు లివర్ క్యాన్సర్ రావడం గల మెయిన్ రీజన్స్ గురించి మనం తెలుసుకుందాం. లివర్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్. లివర్ క్యాన్సర్కి ఫస్ట్ కారణం వచ్చేసి సిరోసిస్ ఆఫ్ ద లివర్ అండి. సో సిరోసిస్ అనేది ఒక ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మనకి ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ అని ఉన్నాయి. ఆల్కహాల్ అనేది ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల సిరోసిస్ అనేది రావడం జరుగుతుంది. నాన్ ఆల్కహాలిక్లో వచ్చేసి ఎక్సెస్ ఒబెసిటీ కానీ అండ్ మనకి జెనెటిక్ కండిషన్స్ లైక్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియెంటీ, హిమాటోక్రోమాటోసిస్, విల్సన్ డిసీజ్ ఇలాంటివి, అండ్ క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి అండ్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ కండిషన్స్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆర్ నోన్ టు కాజ్ ద సిరోసిస్ అన్నమాట. సో ఈ సిరోసిస్కి ఈ కారణాలే కాకుండా మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దీనికి గల ప్రధాన కారణాలు ఒబెసిటీ అండ్ డయాబెటీస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇలాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ NAFLD ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ NASH అనేది ఇట్స్ ఎ ప్రికర్సర్ ఫర్ సిరోసిస్. సిరోసిస్ ఇస్ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లివర్ క్యాన్సర్. ఈ కారణాలే కాకుండా లివర్ క్యాన్సర్కి అదర్ కారణాలు వచ్చేసి ఇండస్ట్రియల్ టాక్సిన్స్ అండ్ టొబాకో రిలేటెడ్ టాక్సిన్స్ అండ్ ఫంగల్ టాక్సిన్స్ లైక్ అఫ్లాటాక్సిన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాక్సిన్ అండి. ఈ అఫ్లాటాక్సిన్ అనేది ఒక మైకోటాక్సిన్, అంటే ఒక ఫంగస్ నుంచి వస్తుంది, ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అని. ఇది యూజువల్గా కంటామినేటెడ్ గ్రెయిన్స్ మీద ఉంటుందన్నమాట. ఈ కంటామినేటెడ్ గ్రెయిన్స్ మనం కనుక తీసుకున్నట్లయితే మనకి లివర్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది ఈ వీడియోస్ని చూస్తున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫెయిల్ టు లైక్ ఆర్ షేర్, కామెంట్. కైండ్లీ డూ. థ్యాంక్ యూ సో మచ్.